హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మీ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికంటే ముందుగా చూడగలుగుతారు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏపీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మరొక జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజే విడుదలైన నోటిఫికేషన్ ఇది. అనంతపురం డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం, రిక్రూట్మెంట్ ఆఫ్ సర్టెన్ పోస్ట్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. ద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ విజయవాడ హ్యాస్ పర్మిటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది following force to work on outsourcing basis with the consolidated pay mentioned against each as per department dated 16 to 6th month 2020. The payment will be made through Andhra Pradesh Corporation for Outsourced Service APCOS. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిదో అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్. ఎంఎన్ఓ పోస్ట్ ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్. మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ మస్ట్ హ్యావ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. అండ్ ఎఫ్ఎన్ఓ పోస్ట్కి ఓన్లీ లేడీస్ మాత్రమే ఎలిజిబుల్. 15 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ మస్ట్ హ్యావ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ జాబ్స్కి కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. పిఎంఓకి 2 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ విత్ బయాలజీ అండ్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్లో బయాలజీ అండ్ ఫిజిక్స్ కాంబినేషన్ కానీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కాంబినేషన్ కానీ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. 2 year డిప్లొమా ఇన్ పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్స్ from government recognition institute with respective council or board registration. రేడియోగ్రాఫర్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. పాస్ ఇన్ ద సిఆర్ఏ ఎగ్జామినేషన్ ప్రొవైడెడ్ దట్ ద ప్రిఫరెన్స్ షాల్ బి గివెన్ టు క్యాండిడేట్ ఇన్ ఎడిషన్ possesses a degree of BA, BSc, MSc, MA, BSc honors of any recognized university with physics as main subject with respective counselor board registration. డిగ్రీ ఆర్ పీజీలో మెయిన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కలిగిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చారు, చూద్దాం. ద నోటిఫైడ్ పోస్ట్ నోటెడ్ అబౌవ్ ద సబ్జెక్ట్ టు ది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ బేస్డ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనంతపురం. టైమ్ టు టైం. అప్లికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్మెంట్ చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. The filled application should be submitted in person duly enclosing the following certificates with self-attestation at Officer of the District Medical and Health Officer Anantapuram from 22nd 7th month 2020 to 27th 7th month 2020. ఈరోజే అప్లికేషన్ స్టార్ట్ అండి. ఈ నెల 27తోనే ఎండ్ అయిపోతుంది. డ్యూరింగ్ ద వర్కింగ్ డేస్ ఫ్రమ్ 10:30 AM to 5 PM. The filled application without signature of the candidate or without any of the following enclosures will be summarily rejected. Filled prescribed application, SSC or equivalent examination marks memo, intermediate or 10+2 examination marks memo, qualifying examination pass certificate, marks memos of all the year qualifying examination, registration certificates from the respective council or board, internship, apprenticeship, clinical training certificate if applicable, latest caste certificate issued by the Tahsildar concerned, study certificate for the year from 4th class to 10th class. In case of private study candidates, the residence certificate obtained from the Tahsildar concerned for 4 to 7 years prior to SSC and its equivalent. PH certificate in respect of candidates claiming reservation under PH quota. Sports certificate in respect of candidates who claiming under sports quota. relevant certificates in respect of
candidates who claiming ex-servicemen quota. The candidates who are working on contract or outsourcing basis under earmarked government institutions or state and central government schemes should enclose service certificates signed by competent authorities along with attested copy of appointment order to allowing for service weightage, first aid certificate in respect of candidates applying for the post of MNO or FNO. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు. ఓసీ క్యాండిడేట్స్కి 42 ఇయర్స్, ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 50 ఇయర్స్ అండ్ రిజర్వేషన్ రూల్ కూడా ఇచ్చారు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్. Weightage total marks 100, 75 marks obtained in qualifying examination. Weightage for number of years since passing qualifying examination is up to 10 marks. 1 mark for each completed year. Weightage marks should be allowed to the candidates who are working in earmarked government institution or state and central government schemes on contract or outsourcing basis. Maximum marks up to 15 details below. 2.5 marks for 6 months in tribal area, 2 marks for 6 months in rural area, 1 mark for 6 months in urban area. ఈ పాయింట్ యొక్క వెయిటేజ్ అనేది మనం ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించి వెయిటేజ్ కూడా ఇస్తారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ MNO and FNO, the selection criteria will be based on the marks obtained in the SSC or its equivalent, డ్యూలీ ఫాలోయింగ్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. అప్లికేషన్ ఫిలప్ చేసి దానికి సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేసి మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అనంతపురంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.